ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. సాధన చతుష్టయ సంపద గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా నిత్యానిత్య వస్తు వివేకము, ఆ తర్వాత ఇహాముత్ర ఫల భోగ విరాగము చెప్పుకున్నాము. ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్, డిస్పాషన్. ఆ తర్వాత మూడవదైన శమాది షట్క సంపత్తి, అంటే శమము మొదలైన 6 విధములైన సంపద. వీటిని డిసిప్లిన్స్ అని అన్నారు ఇంగ్లీష్లో. దాంట్లో శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము బాహ్యేంద్రియ నిగ్రహము చెప్పుకున్నాము. అంతరింద్రియ నిగ్రహం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 కలిపి అంతరింద్రియం అని అంటారు. దాంట్లో ముఖ్యంగా మనోనిగ్రహం, మనస్సును నిగ్రహించటం. అది ఎట్లా అంటే మనస్సు విషయవాసనల ఆధారంగా తలంచుతూ ఉంటుంది, ఊహిస్తూ ఉంటుంది, గడిచిపోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, భవిష్యత్తులో రాబోయే వాటి గురించి ఊహిస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాము. దాన్ని నిత్య వర్తమానంగా నిలిపితే మనకు ఈ విషయవాసనల ప్రభావం తగ్గి క్రమంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతామని చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకా కొన్ని నిగ్రహించటానికి కొన్ని ఉపాయాలు చెప్పుకున్నాము. అట్లాగే పాతంజలి యోగ సూత్రములలో పతంజలి మహర్షి చెప్పిన చిత్తవృత్తుల గురించి, వాటిని నిరోధించే ఉపాయాల గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే ఆ చిత్తవృత్తులు నిరోధించటానికి ఏవైతే ఉపాయాలు చెప్పారో అవే ఉపాయాలతోటి ఇక్కడ మనోనిగ్రహం, మనోవృత్తులు, మనసుకి వచ్చే వృత్తులు, వీటిని కూడా నిగ్రహించటానికి అవే ఉపయోగపడతాయని. ఎందుకంటే ఇవి కూడా విషయవాసనల ఆధారంగా ఉన్నాయి. అవి కూడా చిత్తవృత్తులు కూడా ప్రవృత్తి విషయవాసనల ఆధారంగానే ఉన్నాయి గనక ఆ ఉపాయాలు ఇక్కడ కూడా మనకి పనికొస్తాయని అవి తెలుసుకున్నాము. ఆ తర్వాత సాధనకు వచ్చే అడ్డంకుల గురించి, అంటే మనం ఎంత కష్టపడి సాధన చేసినా గానీ కొన్ని అడ్డంకులు ఉండటం వల్ల మనం తెలియకుండా అవి ఆపుతూ ఉంటాయని తెలుసుకున్నాము. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన ప్రతి పదార్థానికి కొన్ని ప్రవృత్తులు ఉంటాయని, మనం తినే ఆహారంలో ముఖ్యంగా ఒక స్థూల భాగం పై పొర అంటారు, మనం ఇంగ్లీష్లో ఫైబర్ అని ఈ రోజుల్లో చాలా ప్రసిద్ధికెక్కింది. ఆ ఫైబర్ మలంగా బయటికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఉండే కొంత స్థూల భాగం అది మనకు నిజంగా మన దేహ పోషణకి అవసరమైనది. మన దేహ పోషణకి ముఖ్యంగా అవసరమైన ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్. ఇవి సైన్స్ కొద్దిగా తెలుసుకున్న వాళ్ళందరికీ తెలుసు. సైన్స్ అదే చెప్తోంది. మనం ఏ ఆహారం తిన్నా గానీ, ఎంత రుచికరమైన ఆహారం తిన్నా, ఎంత రుచి లేని ఆహారం తిన్నా గానీ, దాంట్లో ఉండే ఎంతో రుచికరమైన తిన్నా దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవే తీసుకుంటుంది కానీ దేహం ఆ రుచిని అవన్నీ కూడా అదేం పట్టించుకోదు. దేహానికి కావలసిన పోషక పదార్థమే అది. అట్లాగే మనం ఎంత రుచి లేని ఆహారం తిన్నా గానీ దాంట్లో ఇవి గనక ఉంటే అది సరిపోతుంది దేహ పోషణకి. ఇంకా ఏదో చాలా
చేయాల్సిన అవసరం లేదు. ఆ రకంగా మనం ఏం తినాలి అనేది ఆ, ముఖ్యంగా దాన్ని బట్టి చూసుకోవాలి. అంటే దేహ పోషణకి మనకి ఏది అవసరమైనది తినటం. అది తింటే దేహానికి తగినంత శక్తి రావాలి. అట్లాగే ఈ ఆయుర్వేద శాస్త్రంలో ఏవైతే ప్రవృత్తులు అన్ని పదార్థాలకి కూడా కొన్ని గుణాలు ఉంటాయని చెప్పారో ఆ గుణములు రాకుండా ఆధ్యాత్మికంగా మనల్ని మనం కాపాడుకోవటం అది అతి సూక్ష్మమైన భాగం, సారం ఏదైతే ఉంటుందో అది మనసుకి వెళుతుంది. ఈ ఇందాక చెప్పిన ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అనేది ఆ భాగం రక్తంలో కలిసిపోతుంది. అది జీర్ణమైన తర్వాత రక్తంలో కలిసిపోయి రక్తం నుండి మన దేహంలో ఉండే అన్ని కణములకి కూడా సరఫరా అవుతుంది దానికి కావాల్సిన ఆహారం. ఒక పక్కన మనం ఊపిరితిత్తుల్లోంచి పీల్చుకున్న ఫిల్టర్ అయి వచ్చిన ఆక్సిజన్, ఇంకో పక్కన ఈ 4 ముఖ్యమైన పదార్థాలు అవి తీసుకొని మన దేహంలో ఉండే కణములన్నీ పనిచేస్తాయి. ఇంగ్లీష్లో సెల్స్ అంటారు కణములని. మన ఒక మనిషి దేహంలో సుమారుగా 74 ట్రిలియన్ కణములు ఉంటాయని సైన్స్ చెప్తోంది. వాటన్నిటికీ కూడా కావాల్సిన పోషక పదార్థాలు ఈ ఆహారంలో ఇట్లా వస్తాయి. ఆక్సిజన్ తోటి దాన్ని అవి కలిపి వాడుకుంటాయి మనకు కావాల్సిన శక్తిని ఇవ్వటానికి. ఆ తర్వాత ఇంకా అతి సూక్ష్మమైన భాగం ఏదైతే ఉందో నాన్ ఫిజికల్ అంటే అభౌతికమైనది, అది మనసుకు చేరుతుంది. మనసుకు చేరి అదేంటంటే గుణములు. ఆ పదార్థానికి ఉన్న గుణములు మనసుకు చేరి మనసును ప్రేరేపిస్తూ ఉంటుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ ప్రేరేపణలతోటి చిత్తం ఏదైతే చైతన్యవంతం చేసుకుంటుందో దాంతో ఆ గుణములతోటి మనం ప్రవర్తిస్తూ ఉంటాము అని గత వారం తెలుసుకున్నాము. ఈ రకంగా అట్లా ఆ గుణములు లేకుండా ఉండే ఆహారాన్ని గనక మనం తీసుకుంటే అది మనస్సుని శుద్ధం చేస్తుందని, అందుకని ఆధ్యాత్మికంగా మన పురోగతికి అదే తీసుకోవాలని గత వారం తెలుసుకున్నాము. ఇంకా ఒక్కొక్క నియమం ఇప్పుడు కొన్ని రకరకాల ఆహార పదార్థాలు మామూలుగా మనం తినే వాటి గురించి ఒక్కొక్క దానికి ఎటువంటి గుణములు ఉన్నాయి, ఎటువంటి ప్రేరేపణలు వస్తాయి అన్నది తెలుసుకుందాము. అయితే వీటిని ఒక్కొక్క పదార్థాన్ని, ఒక్కొక్క నియమాన్ని సంపూర్ణంగా ఆచరించాలి. అంటే ఏదో కొంత ఆచరించడం లాగా కాకుండా ఒకటి తీసుకుంటే అది పూర్తిగా ఆచరించి దాన్ని బట్టి మనకి ఏం జరుగుతోంది అన్నది మనం గ్రహించాలి. మన మనస్సులో ఏం జరుగుతోంది, మన ప్రవర్తనలో ఏం జరుగుతోంది అన్నది మనమే ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, సొంతంగా విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకుంటే దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఎక్కడో చదవటం వేరు, ఇట్లా ప్రవచనాల్లో చెప్తే వినటం వేరు, అది మనం నిజంగా చేసి చూడటం వేరు. ముందు ఒక విశ్వాసంతో వీడు చెప్తున్నాడు కాబట్టి ఒక విశ్వాసంతో చేస్తారు. చేసి మీకు మీరే ధృవపరుచుకొని అది సత్యమే, ఇది ఇట్లా జరుగుతోంది అన్నది. అప్పుడు మీకు దృఢంగా ఉంటుంది, దృఢ నిశ్చయం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత అది చేసుకుంటూ పోతారు. ఇవి గనక ఇటువంటి అడ్డంకులని తొలగించుకుంటే మీ సాధన చాలా సులభం అయిపోతుంది. తెలియకుండా అడ్డం వస్తున్న వీటిని తొలగించుకోవటం అనేది ముఖ్యం. అయితే ఒక్కొక్క నియమం ఆచరించినా గానీ చివరికైతే మొత్తం అన్ని నియమాలు ఆచరించవలసిందే. ఎందుకంటే ఒక బిందెడు మంచినీళ్లలో ఒక మురికి నీటి చుక్క వేసినా గానీ అది మొత్తం మురికి నీళ్లే అవుతాయి.
అట్లాగే మనం కొన్ని నియమాలు ఆచరించకపోయినా, ఒక నియమం ఆచరించకపోయినా కానీ దాని ప్రభావం దానిది ఉండే ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా మొత్తం అన్ని ఆచరించవలసిందే. కానీ మీకు నమ్మకం కుదరటానికి, దృఢ నిశ్చయం రావటానికి ఒక్కొక్కటి సంపూర్ణంగా ఆచరించి చూసుకుంటే మీకు తెలుస్తుంది. గత వారం నాన్ వెజిటేరియన్ ఫుడ్ గురించి తెలుసుకున్నాము. మాంసం తినకూడదు, ఎందుకంటే ఆ మాంసంలో ఉండే కణములు ఏవైతే ఉన్నాయో అవి పశుపక్షాదుల యొక్క కణములు. అవి మానుష చర్యకు పనికిరావు. ఇప్పుడు కోడి మాంసం ఉందంటే ఆ కణములు తింటే అది కోడి చర్యనే చేస్తుంది, అంతేగాని మనిషి చర్యకు పనికిరాదు, మానుష చర్యకు పనికిరాదు. మనిషి మానుష చర్య చేస్తాడు. ఇవి రెండు సమన్వయం కావు, దేనికదే. అందుకని ఆ కణములని మనం తినకూడదు. తింటే ఆధ్యాత్మికంగా మన పురోగతి ఉండదు. అవి అడ్డం వస్తూ ఉంటాయి, మన సాధనకు అడ్డం వస్తూ ఉంటాయి. అది రాకుండా ఉండాలంటే ఇటువంటి అడ్డంకులని తొలగించుకోవటానికి అది తినకుండా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా పశువులన్నీ కూడా ఒకదాన్ని ఒకటి చంపుకొని తింటూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎలుకని పిల్లి చంపుకొని తింటుంది, పిల్లిని కుక్క చంపుకొని తింటుంది, దాన్ని ఇంకొకటి, ఇంకా అన్ని రకరకాల జంతువులని, ఇంకా దానికంటే ఎక్కువ క్రూరమైన మృగాలు, ఎక్కువ శక్తి గల మృగాలు అవి చంపుకొని తింటూ ఉంటాయి. మరి అవి ఎట్లా అంటే వాటికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక మృగము ఇంకొక దాన్ని చంపింది అంటే దానికంటే ఎక్కువ పరాక్రమం కలిగిన మృగం ఇది, ఎక్కువ శక్తి కలిగింది అంటే ఇది ఇంకా ఎక్కువ క్రూరమైన మృగం. ఇప్పుడు కుందేలు ఉందనుకోండి, అది చాలా సాధు జంతువు లాంటిది. దాన్ని ఏది పడితే అది చంపేస్తుంది. చాలా మృగాలు దాన్ని చంపగలిగే శక్తి వాటికి ఉంటుంది. అయితే దీని మాంసం ఇంకొక మృగం చంపుకొని తిన్నప్పుడు ఏమవుతుందంటే, దీనికి ఉండే సాధు లక్షణాలు కలిగిన ఆ కణములు తినటం వల్ల దాని క్రూరత్వం కొంత తగ్గుతుంది. అట్లా కొంతకాలం తగ్గి మళ్ళీ వచ్చే జన్మకి ఇంకా ఉత్తమమైన జన్మ పొందటానికి దానికి అవకాశం వస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు అది వేరే జంతువులను చంపుకొని తినేస్తున్నట్లుగా కనపడ్డా గానీ సృష్టి యొక్క డిజైన్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా ఎదగటానికి సూటబుల్ గానే అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది అది. అట్లా దానికంటే తక్కువ పరాక్రమం గలవి, తక్కువ క్రూరమైన జంతువులను అవి చంపుకొని తింటాయి కాబట్టి వాటికి ఉండే ఆ క్రూరత్వం తగ్గుతుంది ఈ కణములను తినటం వల్ల. ఆ రకంగా అవి వాటికి ఉపయోగపడుతూనే ఉంటాయి. పడి అట్లా క్రమక్రమంగా ఇంకా ఉత్తమ జన్మలని పొందుతూ చివరికి మానవ జన్మకు వస్తుంది. కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత మనము మనకంటే తక్కువ జాతివి ఆ మృగాలను చంపుకొని తింటే వాటి వల్ల మనకి మన ఆధ్యాత్మికంగా మనం తిరోగతి అవుతుంది కానీ పురోగతి కాదు. ఎందుకంటే దానికి ఉండే కణములు మనకి సూటబుల్ కాదు, వాటికి ఉండే గుణములు వాటికి ఉంటాయి. ఇక్కడ జంతువులకు ఎక్కువగా తమ గుణం ఉంటుంది, ఆ గుణములు మనకు వస్తాయి. అందుకని శాకాహారంలో తినాలి అని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇప్పుడు శాకాహారంలో కూడా ఉంటాయి కదా అని అనుకుంటే అవి అపరా ప్రకృతి, వాటికి భ్రాంతి లేదు కనుక అవి నిశ్చలంగా ఉండి ఎదుగుతాయి. అవి అచర ప్రాణులు, నిశ్చలంగా ఉండి ఎదుగుతాయి. మనకు కావాల్సింది అది. మనం నిశ్చలంగా ఎదగటం అనేదే మన ఆధ్యాత్మికంగా మనకు కావాల్సింది. కాబట్టి శాకాహారం అనేది మనకి మోస్ట్ సూటబుల్, చాలా సరి అయిన అది. అందుకని అది మనం చేయాలి. ఈ రకంగా ఇంకా వివరంగా మాంసాహారం గురించి ఎందుకు తినకూడదు అనేది మనం గత వారం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇది గనక చేయగలిగితే మాంసాహారులు ముందు మాంసం తినడం మానేయడం చాలా పెద్ద పని. అది చేస్తే ఒక అంశంలో నిగ్రహాన్ని రుచి చూస్తారు.
తర్వాత స్థాయిలో పదార్థంతో సంబంధం లేకుండా నిగ్రహాన్ని ప్రయోగిస్తారు. అంటే ఇప్పుడు ఈ ఒక్కటి మాంసాహారం తినేవాళ్ళు అదొక్కటి మానేయగలిగారు అనుకోండి, ఏదో ఒక రకంగా నిగ్రహించుకొని మానేశారు. మానేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక్క అంశంలో నిగ్రహించుకోవటం అనేది ఎట్లా ఉంటుంది అన్నది ఒక రుచి తెలుస్తుంది అన్నమాట. అసలు మనం ఒక టెంప్టేషన్ నుండి ఎట్లా నిగ్రహించుకోగలం అన్నది తెలుస్తుంది. ఎప్పుడైతే నిగ్రహించుకోవటం అనేది మనకి తెలుస్తుందో ఆ నిగ్రహించుకోవటం అనే ఉపాయాన్ని ఇంకా అనేక వేరే వేరే వాట్లకి వాడుకొని మనం వేరే వాట్లన్నిటినీ కూడా అట్లా నిగ్రహించుకుంటూ పోవచ్చు. అంటే ఒకసారి ఎట్లా నిగ్రహించుకోవాలి అన్నది అది రుచి పడితే ఆ ఉపాయం తెలిస్తే అదే ఉపాయంతో మనం అనేకమైన ఇతరమైన వాట్లని కూడా మనం నిగ్రహించుకోవచ్చు. ఆ రకంగా మన సాధనకి వచ్చే అడ్డంకులని తొలగించుకొని మనం ఉన్నత గతికి పోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఒక ముఖ్యమైన విషయం, టీ కాఫీ మానివేయాలి. అసలు ఈ టీ కాఫీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చిన్నప్పటి నుంచి మనకి ఉన్నాయా? లేవు. మధ్యలో ఎప్పుడో ఏదో ఫ్యాన్సీగా మొదలుపెట్టి దాంట్లోనే పడి కొట్టుకుంటూ ఉన్నారు. అయితే వీటిలో ఈ టీ కాఫీలో కెఫైన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థంతో ఏమవుతుందంటే అది సైకోస్టిమ్యులెంట్, అంటే సైన్స్ ప్రకారం సైకోస్టిమ్యులెంట్ అంటారు దాన్ని. అంటే దాన్ని నరములని ఉత్తేజపరుస్తూ ఉంటుంది అన్నమాట, కొంచెం ఉత్సాహపరుస్తూ ఉంటుంది. దాంతో ఇది తాగితే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అని ఏదో అడ్వర్టైజ్మెంట్లు అవి వస్తూ ఉంటాయి ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళవి. అది చూసుకుంటూ అది తాగుతూ చాలా ఆనందిస్తున్నామని చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. నిద్ర రాకపోవటం లాంటివి, ఇంకా రెస్ట్లెస్నెస్ అనేది, యాంగ్జైటీ అనేవి కొన్ని పెరుగుతూ ఉంటాయి క్రమేణా కొంతకాలానికి. సరే, అవన్నీ పక్కన పెడితే ఇంకా వేరే కూడా చెప్పుకుందాము. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే సిగరెట్, బీడీ, సుట్ట మొదలైన ధూమపానములు నిజ సాధకులకు వర్జితం. నిజ సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మోకింగ్ అనేది తగదు, అది చేయకూడదు. మామూలుగా ఇవన్నీ ఏంటంటే లౌకికంగానే ఇవి మంచి అలవాట్లు కాదని అందరికీ తెలుసు, అయినా కానీ చేస్తూనే ఉంటారు. ఇంకా పారమార్థికంగా అసలే పనికిరావాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నికోటిన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ధూమపానాలు ఏవైనా కానీ, అంటే స్మోకింగ్ చేసే ఏ వాయువుల్లో అయినా కానీ, వాటితోటి లంగ్స్ డ్యామేజ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అదేం కొత్తగా ఇప్పుడు కనిపెట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా చాలా ప్రూవ్ అయిపోయే ఉన్నది. ఇంకా అది ఏం చేస్తుందంటే కొద్దిగా అడ్రనలిన్ ని స్పైక్ చేస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటుంది అనమాట. దాంతో ఏదో ఉత్సాహం వచ్చేసిందని అనుకుంటూ ఇంకా ఇంకా అది చేస్తూ ఉంటారు. చివరికి హార్ట్ అటాక్స్ దాకా కూడా వెళ్తాయి. ఏవైనా జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. అంత మాత్రాన అది మంచిదని కాదు. సైన్స్ ప్రకారం చూస్తే అది ఆల్రెడీ ప్రూవ్ అయ్యి బోర్డు అంత స్టాటిస్టిక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి స్టాటిస్టిక్స్ దొరుకుతాయి దానివల్ల ఏం జరుగుతుంది అన్నది. ఇవి కూడా అడిక్షన్. ఒకసారి అలవాటు పడితే ఇంకా అది అట్లాగే అవుతూ ఉంటుంది. ఈ విషయంలో వీడి సొంత అనుభవం చెప్తాడు మీకు. ఒకప్పుడు అంటే 1995లో వీడు మఠానికి వెళ్ళాడు మొట్టమొదటిసారి. అంతకుముందు అంటే మన మేధ అప్పుడు నాచారంలో ఉండే ఆ చిన్న బిల్డింగ్ లో ఉండేది ఆ రోజుల్లో. ఆ సమయంలో ఈ కాఫీ తాగటం అనేది బాగా అలవాటు ఉండేది, ఇంకా స్మోకింగ్ కూడా అలవాటు ఉండేది. అప్పట్లో ఎటువంటి భావం ఉండేదంటే ఏదన్నా ఒక క్రిటికల్ డిజైన్ ఏదైనా చేయాలంటే, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక కప్పు కాఫీ తాగాలి. కాఫీ తాగి వెంటనే ఓ సిగరెట్ కాల్చాలి. కాలిస్తే అప్పుడు వచ్చిన ఆ ఉత్తేజంతో, ఆ స్టిమ్యులేషన్ తోటి చాలా సులభంగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని ఒక అభిప్రాయంలో ఉండేవాడు. చాలా దృఢంగా ఉండేది ఆ అభిప్రాయం. అందుకని చాలా సార్లు కాఫీలు తాగుతూనే ఉండాడు ఆఫీస్లోనే.
అక్కడే ఒక ఏర్పాటు ఉండేది, ఒక ఆఫీస్ బాయ్ అక్కడ ఎప్పుడంటే అప్పుడు చేసి పెడుతూ ఉండేవాడు, తాగేస్తూ ఉండేవాడు. ఆ టైంలో ఒకసారి 89-90లో అనుకుంటా, ఒకసారి వేరే ఎవరికో హెల్ప్ చేయడానికి అమెరికాకి వెళ్ళి రావాల్సి వచ్చింది. అక్కడ ఈ బ్లాక్ కాఫీని వాళ్ళ ఎంత ఎక్కువగా తాగుతుంటారో చూశాడు. అదేదో బాగా అనిపించి ఇంకా బ్లాక్ కాఫీ తాగటం అలవాటు చేసుకున్నాడు. దాని తర్వాత ఇంకా అప్పటి నుంచి బ్లాక్ కాఫీ, స్మోకింగ్ ఇదే కార్యక్రమం. ఎప్పుడైతే మఠానికి వెళ్ళాడో అక్కడ ప్రవచనాలు విని అసలు వీటి గురించి కొంత అర్థం చేసుకున్నాడో, ఆ ప్రవచనాలతోటి ఒక నమ్మకం ఏర్పడి నమ్మకంతో ముందు మానేశాడు. ఇంకా చాలా మానేశాడు, దాంట్లో ఈ 2 మానేశాడు. ఆ మానేసినప్పుడు ఏం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా అది అడిక్షన్ అయితే చాలా కష్టం అని అనుకుంటారు, కానీ మనం దేనికోసం చేస్తున్నాము అన్నది మనకు తెలిస్తే అప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు. అంటే తన నిజ స్వరూపంలో నిలవటానికి, తనకి ప్రశాంతంగా ఉండటానికి, తృప్తిగా బ్రతకటానికి, శాశ్వత సుఖం కోసం ఏదైతే తన అనుకుంటున్నాడో గోల్, దానికోసం చేస్తున్నప్పుడు ఇది కష్టం అని అనిపించదు. మనం ఏదో ఒక పెద్ద గోల్ పెట్టుకొని చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న వాటిని మామూలుగానే మనం వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఇంట్లో బిడ్డ పెండ్లి ఉందనుకోండి, బిడ్డ పెండ్లి చేయాలంటే మరి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం అన్ని ఇంతకు ముందు లాగా ఖాళీగా ఉన్నప్పుడు లాగా అన్ని సుఖాలుగా అట్లా బ్రతకలేం కదా. కొన్ని అన్ని త్యాగం చేసేసి ఎట్లాగైనా ముందు బాగా చేయాలి అని మొత్తం దృష్టి దాని మీద పెట్టి చేస్తాం. అట్లాగే ఇది కూడా ఏదైతే మనం ఒక గొప్ప ధ్యేయంతో చేస్తున్నప్పుడు ఇవి కొన్ని ఇట్లాంటివి వదిలేయటం అనేది సులభం. మామూలుగా అడిక్షన్ అంటారు, అది ఎందుకు చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అది దీనికంటే ఒక గొప్ప రీజన్ అక్కడ ఉన్నప్పుడు అది చేయటం సులభంగా అవుతుంది. అట్లా చేసి చూశాడు. చేసిన తర్వాత అంతకు ముందు రోజుకి ఒక 10-12 సార్లన్నా కాఫీలు, బ్లాక్ కాఫీ, స్మోకింగ్ ఇది అవుతూ ఉండేది. ఇది చేసిన తర్వాత కొంతకాలానికి ఒక వారం, 10 రోజులు, నెల రోజులకి అట్లా చూస్తే అసలు ఇంతకు ముందు ఎట్లా ఇవి తాగి స్మోకింగ్ చేసినందువల్ల ఏదో చాలా గొప్పగా క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశానని, గొప్ప డిజైన్స్ చేయగలుగుతున్నామని అనుకునేవాడు, అవన్నీ ఇవి లేకుండానే చక్కగా చేయగలిగాడు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తోంది, అసలు దీని అవసరం లేదు, ఇదంతా భ్రమ అని. ఏమాత్రం ఇదేం చేస్తుంది, అది తాగినప్పుడు, స్మోకింగ్ చేసినప్పుడు కొద్దిగా స్టిమ్యులేషన్ వస్తుంది, కాసేపు అది ఉంటుంది, అది మళ్ళీ పోతుంది, అది పోయిందని మళ్ళీ తాగటం, మళ్ళీ వస్తుంది. కానీ ఆ రకంగా చేయటం వల్ల అసలు మన మనసు, దేహం ఎంత వీక్ అయిపోతున్నాయి అని అర్థం కావటం లేదు మనిషికి. అది అసలు మామూలుగానే ఎఫిషియన్సీ బాగా తక్కువైపోయిన ఎఫిషియన్సీ నుంచి మళ్ళీ దీంతో కొంచెం స్టిమ్యులేషన్ తెచ్చుకొని మళ్ళీ చేయటం అన్నమాట. అది అసలు దాంట్లో జరుగుతున్న విషయం. అది ఎప్పుడైతే మానేసి తనకి తాను అబ్జర్వ్ చేసుకున్నాడో ఈ విషయం క్లియర్ గా అర్థమైంది. అంటే ఏంటి, ఇన్నాళ్ల నుండి ఏదైతే ఇది లేకపోతే అసలు ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయలేను అని అనుకున్నాడో అవన్నీ చాలా సులభంగానే అయిపోతున్నాయి. మామూలుగానే ఎప్పుడు పడితే అప్పుడు చేసేయగలుగుతున్నాడు, దాంతో ఏమాత్రం అవసరమే లేదు. అంటే అది చాలా స్పష్టంగా అంతకుముందు ఏదైతే చాలా దృఢమైన భావాలు ఉన్నాయో అవన్నీ తప్పు, భ్రాంతి అని అర్థమైపోయింది. అంటే మనం ఏదైతే చెప్పుకున్నామో జగత్తు లేదు, ఆత్మయే సత్యం అనేది, అది స్పష్టంగా ఇక్కడ ప్రూవ్ అయిపోతోంది. జగత్ అంటే ఏంటి, మనం కల్పించుకున్నది. ఏం కల్పించుకున్నాము, ఇది లేకపోతే నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేను, నేను యాక్టివ్ గా ఉండలేను, మనసు షార్ప్ గా పనిచేయదు అని అనుకున్నాం. అది భ్రాంతి, అది తను కల్పించుకున్న జగత్తు. ఇప్పుడు అది అది మానేసి కూడా అంతకంటే ఇంకా బెటర్ గా, ఇంకా ఎఫిషియెంట్ గా చేయగలిగినప్పుడు అప్పుడు ఎంత స్పష్టంగా అర్థమైపోతుంది దానికి సంబంధమే లేదు, ఇది మొత్తం భ్రాంతి అని. ఎప్పుడైతే 95లో ఇది చేశాడో దానికంటే మేధాలో ఇంకా గొప్ప ప్రొడక్ట్స్ చాలా చేశాం. ఎలక్ట్రానిక్ గవర్నర్ చేశాము, అప్పట్లో
ఇంకా లోకోమోటివ్ కంట్రోల్స్, ఏసీ ట్రాక్షన్ సిస్టమ్స్, చాలా చాలా పెద్ద ప్రోడక్ట్స్ అన్ని తర్వాత వచ్చినాయి, ముందు రాలేదు. అయినా కానీ ఎప్పుడూ ఏ ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా హ్యాపీగా చేసుకుంటూ ఉండేవాడు. అటువంటి అప్పుడు ఎంత స్పష్టంగా అర్థమవుతోంది, ఇదంతా మనం కల్పించుకున్న అభిప్రాయాలు. చాలా దృఢ నిశ్చయంతో ఉండేది అంతకుముందు. మరి అంత దృఢ నిశ్చయం అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, చాలా కాలం అట్లా చేసి 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 అది అట్లా అనుకొని అది దృఢం అయిపోయింది. ఒక్క స్ట్రోక్ లో మొత్తం అంతా పోయి అసలు దీని అవసరమే లేదని నిజం అర్థం అయిపోయింది. ఆ రకంగా ఎవరికి వాళ్ళు చేసి చూసుకొని దాని సత్యత్వం ఎంత అన్నది తెలుసుకోవాలి. భ్రాంతిలో పడి ఆ భ్రాంతిని అదే సత్యం అన్నట్టుగా జీవితం గడపొద్దు. అది ఎప్పుడైతే తనకు అర్థమైపోతుందో ఇంకా ఏదైనా చేయగలడు. ఇప్పుడు దీంతో ఎంతో ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో ఇంకా అనేకమైన విషయాల్లో మనం ప్రయోగం చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకొని దీన్ని ఎట్లా నిగ్రహించుకున్నాడో అట్లాగే వాటిని నిగ్రహించుకోవచ్చు. అట్లా చేసుకొని చూసుకుంటే స్పష్టంగా తెలుస్తోంది వీటితోటి ఏమాత్రం అవసరం లేదు, ఇదంతా మిథ్య, మనం కల్పించుకున్న జగత్తు, అది లేనే లేదు అసలు అని. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, విస్కీ, బ్రాందీ, దేశవాళీ, కల్లు మొదలైన మత్తు పానీయాలు త్రాగటం అనే దురలవాట్ల సంగతి వేరే చెప్పాలా. ఇప్పుడు ఈ ఆల్కహాల్ అనేది ఇది చెడ్డదని అందరికీ తెలుసు. అది తాగుతున్న వాళ్ళ పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. బయట చాలా ఎక్కువగా లివర్ పాడవుతూ ఉంటుంది వాటి వల్ల. అది కూడా అందరికీ తెలుసు. స్మోకింగ్ వల్ల లంగ్స్ పాడవుతాయని అందరికీ తెలుసు, దీనివల్ల లివర్ పాడవుతుందని అందరికీ తెలుసు. అది మనం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ దాంట్లో ఏదో ఉందని అది చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏముంది, ఏం చేస్తారు యాక్చువల్గా అంటే, ఈ మత్తు పానీయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి అంటే మన నర్వస్ సిస్టమ్ ని చాలా స్తబ్దుగా చేస్తాయి. అంటే అవి వాటికి యాక్టివ్నెస్ లేకుండా మనకి సెన్సేషన్స్ సరిగ్గా స్పష్టంగా తెలియకుండా చేస్తూ వస్తాయి. ఆ తర్వాత మనసు మీద కూడా అవి ఎఫెక్ట్ చేస్తాయి. మనసులో ఎట్లా అయితే ఇప్పుడు తాగిన వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అంటారే, అంటే ఇన్హిబిషన్స్ ఉండవు అన్నమాట. అంటే ఇటువంటి సమయంలో ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు, వీళ్ళతోటి ఇది మాట్లాడొచ్చు, ఇట్లా మాట్లాడకూడదు అన్నది అటువంటి ఇంగిత జ్ఞానం అంటారు. ఆ ఇంగిత జ్ఞానం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. పోనీ ఇదంతా చేసి ఏమవుతుంది, కొంతసేపటికి అది దాని మత్తు తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాడు. చాలా మందికి అది పడక తలనొప్పులు అవి వస్తుండటం, వామిటింగ్స్, ఎక్కువ తాగి వామిటింగ్స్ చేసుకుంటూ ఉండటాలు, అంటే వాంతి చేసుకోవటాలు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. పోను దేహం క్షీణిస్తూ పోతుంది. అట్లాంటి వాళ్ళని ఎంతో మందిని మనం బయట చూస్తున్నాం. అది దురలవాట్లని మన అందరికీ స్పష్టంగా తెలుసు. అయినా కానీ ఆ మత్తులో, అంటే యాక్టివ్ గా ఉండి తన ప్రాబ్లమ్స్ ని తను సాల్వ్ చేసుకోలేక ఆ మత్తులో ఉండి దాన్ని సప్రెస్ చేసి పెడదామని అది అట్లా కాసేపు అది తాగినంతసేపు దాన్ని సప్రెస్ చేసి ఏదో బాగున్నట్టుగా అనిపిస్తుంది, అది అట్లా ఉంటాడు, మళ్ళీ అది పోతుంది. అది శాశ్వతమైన ఆనందం కాదు, చాలా తాత్కాలికమైనది. దాంతో దేహానికి ఎంతో ఇబ్బంది ఉంది, ఇంకా మానసికంగా కూడా చాలా వీక్ అయిపోతాడు. ఒకప్పుడు మేధ చాలా చిన్నదిగా ఉన్నప్పుడు వీడు కూడా అట్లా చేసేవాడు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఏదో సమస్యలు వస్తూ ఉండే. మామూలుగా కంపెనీ అయిన తర్వాత అందులో చాలా నెగ్లిజిబుల్ క్యాపిటల్ తోటి చిన్న సైజులో మొదలుపెట్టి ఆర్గానిక్ గా పెరిగిన కంపెనీ అంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ కొంత తట్టుకోలేక వాటిని తగ్గించుకోవడానికి ఇట్లా ఆల్కహాల్ తీసుకోవటం అనేది 2-3 రోజులకోసారి అట్లా చేస్తూ ఉండేవాడు. కానీ దాంతో ఏమవుతుంది, మొత్తం వీక్ అవటమే గాని రియల్ గా ప్రాబ్లం పోదు, ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే రాదు. టెంపరీగా దాని గురించి ఆలోచించకుండా ఉండటం, లేకపోతే ఏదో విపరీతంగా ఆలోచించటం, అట్లయినా జరుగుతుంది. ఎప్పుడైతే సడన్ గా ఇవన్నీ మానేశాడో
ఆ టీ కాఫీలతో పాటు ఇది కూడా మానేశాడు. నాన్ వెజిటేరియన్ టీ, కాఫీ అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ మానేశాడు ఒకేసారి. మానేసినప్పుడు చూసుకుంటే అసలు ఏమీ ఇబ్బందే లేదు. దాని తర్వాత కొంతకాలానికి అబ్జర్వేషన్ ఏమైంది, ఇంతకు ముందు ఎట్లా ఉండేవాడిని, ఇప్పుడు ఎట్లా ఉన్నాను, అప్పటికిప్పటికి ఏంటి తేడా, ఈ మానేయటం వల్ల ఏం జరిగింది అన్నది విచారించి చూసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. దానివల్ల ఏమీ కాదు, అది మానేసి కూడా మనము ప్రశాంతంగా ఉండవచ్చు. ఇంకా అంతకు ముందు చాలా ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉండేది, మాటి మాటికి తలనొప్పి వస్తూ ఉండటం, ఓ సారిడన్ టాబ్లెట్ వేసుకొని కాఫీ తాగి పడుకోవటం, ఏదో చేయటం, అట్లా జరుగుతూనే ఉండేది. చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్న సమయంలో సడన్ గా తలనొప్పి రావటం, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పరమార్థం గురించి తెలుసుకున్నాడో, ఆత్మతత్వం గురించి తెలుసుకున్నాడో, తన నిజస్వరూపం గురించి తెలుసుకున్నాడో, ఇవన్నీ ఎప్పుడైతే మానేశాడో అసలు ఆ తలనొప్పి లేదు, ఏం లేదు. ఇవన్నీ ఏం లేకపోయినా గానీ దాని తర్వాత దాదాపు ఒక 12 సంవత్సరాల దాకా కూడా ఒక్కసారి కూడా తలనొప్పి వచ్చినట్టుగా ఎప్పుడు అనిపించలేదు అసలు. ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా మామూలుగా బయట బ్యాక్టీరియా అవి ఇవి ఉంటాయి కదా, ఏదన్నా ఓ చిన్న ఫీవర్ లాంటిది వస్తుంది, వచ్చినా గానీ ఏం మందు వేసుకునేవాడు కాదు. జస్ట్ అట్లా కాసేపు రెస్ట్ తీసుకునేవాడు అంతే. ఒక పూట రెస్ట్ తీసుకుంటే అది దానంతట అదే తగ్గిపోయేది. అసలు మందులే వాడలేదు, ఏ టెస్ట్ కూడా చేయించుకోలేదు. ఆ తర్వాత ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చింది, అది వేరే కారణం వల్ల, వీటికి సంబంధించింది కాదు. ఎవరో ఒరిస్సా నుంచి ఒక డాక్టరు, హోమియోపతి డాక్టరు, మోకాళ్ళ నొప్పులకి ఏదో మందు ఇస్తాడని పట్టుకొస్తే అతను ఏదో చేశాడు, ఏదో మందులు ఇచ్చాడు. దాంట్లో ఏదో స్టెరాయిడ్స్ కల్పించాడేమో అని డౌట్, త్వరగా తగ్గిపోతుందని. అది కొస్తా బెడ్స్ కొట్టి అట్లాంటివి ఏది చేసినా గానీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అది ఎట్లా అర్థమైందంటే వీడికి, అది జరిగిన తర్వాత దాని పారామీటర్స్, కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు దాని పారామీటర్స్ కొన్ని ఉంటాయి, అవి మానిటర్ చేస్తుంటారు రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్ చేసి. దాన్ని ఒక గ్రాఫ్ లో వేసుకొని దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి బ్యాక్ సైడ్ కి చూసుకుంటే ఎప్పుడైతే ఈ మందు తీసుకున్నాడో అప్పటి నుంచే అవి పెరుగుతున్నాయని క్లియర్ గా అర్థమైంది. అంటే దానివల్ల వచ్చింది అనమాట అది. సో అది దీనికి సంబంధించిన విషయం కాదు. కానీ అదర్వైజ్ ఇప్పుడు ఏ రకంగా కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఒక 12 సంవత్సరాలు చక్కగా ఒక్క మెడిసిన్ కూడా తీసుకోకుండా ఉండగలిగాడు. అంటే అసలు విషయం ఏంటి అన్నది అర్థమవుతుంది. మనం ఏ దృష్టిలో ఉంటే, ఎట్లా ప్రశాంతంగా మనం బ్రతకగలిగితే ఎంత ఎఫిషియెంట్ గా పనిచేయగలుగుతాం, అంతకు ముందు కంటే చాలా ఎఫిషియెంట్ గా పనిచేయగలిగాడు. డే అండ్ నైట్ ఎన్నో అవర్స్, ఎన్నో రోజులు, రోజుకు 18 అవర్స్ పనిచేయటం అనేది చాలా న్యాచురల్ గా ఉండేది కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేసేటప్పుడల్లా. దాని తర్వాత కనీసం 16 అవర్స్ అన్నా మామూలుగా కూడా పనిచేస్తుండేవాడు. అయినా ఏమి పెద్ద అలసట గాని ఏమీ లేదు, అసలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉండగలిగేవాడు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ సాల్వ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక ఇండస్ట్రీ రన్ కాదు కదా. ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అంటే చాలా వేగంగా అభివృద్ధి చెందే ఇండస్ట్రీ అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్. అయినా కానీ ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా చేసుకోగలిగాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతోంది, అక్కడ తన నిజస్వరూపానికి గురించి తెలుసుకొని దాని గురించి సాధన చేస్తూ అట్లా ఉండగలిగితే ఇవన్నీ లేనిపోనివన్నీ మనం కల్పించుకున్నవి, వాటి ఎఫెక్ట్స్ నిజంగా అక్కడ లేనివి, వాటినే మనము భ్రమచేత భ్రాంతిలో ఇవన్నీ సత్యం అని అనుకొని అదే జీవితం అన్నట్టుగా, అది పట్టుకొని అదే సుఖం అన్నట్టుగా, దాంతోటే సుఖం వస్తున్నట్టుగా భావించి దాంతో అట్లా బతుకుతూ ఉంటే ఆ జీవితానికి అట్లా అలవాటు పడిపోయి అట్లా ఉండటమే గాని నిజానికి అదంతా భ్రాంతి, అదంతా లేనిదే. అది ఎవరికి వాళ్ళ మీద వాళ్లే ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవచ్చు. అయితే అంతకు ముందు కూడా ఆధ్యాత్మికంగా ఇప్పుడు దీనికోసం ఎప్పుడైతే చేశాడో దానికంటే ముందు కూడా మామూలుగా దురలవాటు అన్న తెలుసు కాబట్టి ఏదో ఒక ప్రెషర్స్ తోటి అప్పుడప్పుడు 1, 2 సార్లు 3 సార్లు మానేయటం, మళ్ళీ కొంతకాలానికి మొదలు పెట్టడం అట్లా జరిగేది. ఎందుకంటే అక్కడ దృఢమైన ధ్యేయం లేదు.
ఎప్పుడైతే ఇక్కడ ఒక దృఢమైన ధ్యేయం కోసం తన జీవితానికి అతి ముఖ్యమైన ధ్యేయం కోసం అది చేశాడో అప్పుడు వెంటనే మానేయగలిగాడు. అడిక్షన్ అంటారు దానికి, ఏదో ఎన్నో రిహాబిలిటేషన్ సెంటర్స్ అవి ఉంటాయి దేశం నిండా ఎక్కడెక్కడో, అవి మాన్పించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఏమీ లేదు, ఇన్స్టంట్ గా అట్లా ఓవర్ నైట్ మానేయటం జరిగిపోయింది. అయినా కానీ ఏమి ఇబ్బంది లేదు. అంటే దాన్ని బట్టి అర్థమవుతోంది ఎంత భ్రాంతిలో మనం బ్రతుకుతున్నాము అన్నది. మనకి ఏ ధ్యేయం మన ధ్యేయం అన్నది ముఖ్యం. మన నిజ స్వరూపానికి చేరుకోవటం అనే ధ్యేయంతో మనం ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ ఆటోమేటిక్ గా పోతాయి. అవి పోగొట్టుకొని మనం దృఢంగా ఒక నిశ్చయం చేసుకోవటం అనేది, వాటి అవన్నీ అసత్యం అని భ్రాంతి అని తెలుసుకోవటం అనేది ఇంకా పోను ఇంకా దృఢం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పానో ఒక అంశంలో చేసి చూసుకుంటే మనకి ఆ నిగ్రహించుకోవటం అనేది అర్థం అవుతుంది. దాని ఫలితం చూసిన తర్వాత ఇంకా బాగా దృఢం అయిపోతుంది. ఇంకా తర్వాత మిగతా అంశాలు కూడా అట్లా చాలా సులభంగా చేసుకోవచ్చు. వీడైతే చేయటానికి చాలా అంశాలు ఒకేసారి చేసేసాడు. కానీ అందరూ అట్లా చేయలేకపోవచ్చు. వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళ మానసికంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉండే స్థాయిని బట్టి ఉంటుంది. కొంత సులభంగా గ్రాడ్యువల్ గా చేయదలుచుకున్న వాళ్ళు ఒకటి చేసి చూసుకోవచ్చు, 2 చేసి చూసుకోవచ్చు. బట్ ధ్యేయం అయితే క్లియర్ గా ఉండాలి. దేనికోసం చేస్తున్నాం మనము అనేది చాలా స్పష్టంగా ఉండాలి. ఆ ధ్యేయం ఉంటేనే అది జరుగుతుంది. అంతేగాని ఏదో అది జస్ట్ దేశానికి ఇచ్చాడు అని అదో ఇదో అట్లా చేస్తే అయితే ఏమైందిలే, ఓ రోజు ఆగితే ఏం కాదులే అనుకుంటాడు. అట్లా కాకుండా మనం స్థిరమైన ధ్యేయంతో, అట్లా ఒక అత్యుత్తమమైన ధ్యేయంతో చేస్తున్నప్పుడు ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి అందరూ అవి చేసి చూసుకోవాలి. ఇంకొక దురలవాటు పేకాట, జూదం, గుర్రపు పందాలు, ఇవే కాక వేశ్యాగృహ ప్రవేశం. ఇవన్నీ కూడా ఏంటంటే పేకాటైనా, జూదం, గుర్రపు పందాలు, ఇంకో బెట్టింగ్ అని, అది ఇది ఆశ. మనిషికి డబ్బు ఆశ, అదేదో చేస్తే డబ్బు వస్తుందని అది చేస్తాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వచ్చేస్తుంది అనుకుని మళ్ళీ రెన్యూ అవుతూ ఉంటుంది ఆ కోరిక. మళ్ళీ రెన్యూ చేసుకొని మళ్ళీ చేస్తూ ఉంటాడు. అది పోతూనే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు చాలా ఉత్సాహం వచ్చేస్తుంది, మళ్ళీ చేస్తూ ఉంటాడు. అది కొన్నాళ్ళు పోతూ ఉంటుంది మళ్ళీ. అట్లా జీవితం గడిచిపోతుంది. చివరికి ఆ ఆశతోటే చచ్చిపోతాడు. మళ్ళీ వచ్చే జన్మలో ఆ ఆశతోటే పుడతాడు. మళ్ళీ అట్లాగే బతుకుతూ ఉంటాడు. అట్లా జన్మలు గడిచిపోతూనే ఉంటాయి. అయితే కొంచెం ఆలోచించి చూస్తే, విచారణ చేసి చూసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ పేకాట ఆడి వేరే గుర్ర పందాలు కానీ అవి కానీ ఇవి కానీ చేసి దివాలా తీసిన వాళ్ళు బోలెడంత మంది కనపడతారు మనకి బయట. వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. ప్రతిదీ మనం చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళని చూసి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే ఇంకా సులభం అయిపోతుంది. అట్లా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానివి, అనవసరంగా మనం ఒక భ్రాంతిలో పడి చేస్తున్నవే తప్ప అక్కడ నిజం అనేది ఎంత మాత్రం లేదనేది. ఇది దురలవాట్ల గురించి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆహారం గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాము. ఇందాక మాంసాహారం ఒకటి చెప్పుకున్నాము. అంటే ఇవి కూడా ఆహారానికి సంబంధించినవే. కాఫీ, టీలైనా, డ్రింకింగ్ అయినా, స్మోకింగ్ అయినా అన్ని లోపలికి పోయేవే. అయితే ఇంకా మామూలుగా మనం తినే శాకాహారంలో కూడా, అంటే వెజిటేరియన్ ఫుడ్ లో కూడా కొన్ని పదార్థాలు వాటికి ఉండే గుణాలను మనం తెలుసుకోవాలి. ఆ గుణాలను తెలుసుకొని ఆ గుణాలకు అతీతంగా, అంటే ఆ గుణాలు రాకుండా ఉండేటట్టుగా మనం మన ఫుడ్ ని చూస్ చేసుకోవాలి. మనం తినే ఆహారంలో ఏది ముఖ్యం అన్నది మనకు తెలుసు. అది సైన్సే చెప్తోంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివి అవి కావాలంతే. మనం ఏం తింటున్నాం అన్నది కాదు. దాని షేపు, రుచి, వాసన కాదు ముఖ్యం. దాన్ని ఎట్లా వండుతున్నాం అన్నది కాదు. అయితే ఉల్లిపాయలు
ఉల్లి తల్లి లాంటిది అని దేహానికి సంబంధించిన సామెత. ఎప్పుడైనా మందుగా వాడితే వాడవచ్చునేమో గాని తమో గుణమును అంటే చిచ్చగొడుతుంది, స్తబ్దు చేస్తుంది. వృద్ధి చేసే ఉల్లి, చిన్న పెద్ద ఉల్లి అంటే ఆ చిన్నవి ఉంటాయి కదా, పెద్ద ఉల్లిపాయలను ఇవి చిన్నవి కూడా. గుణాతీతమును ఆచరించి అందుకొనవలసిన సాధకులకు ఇది వర్జితం. వెల్లుల్లిపాయలు అంటారు చిన్నవి, మామూలు పెద్దవి ఉల్లిపాయలు. ఇవి తమ గుణాన్ని బాగా వృద్ధి చేస్తుంది. ఆ తర్వాత కొంత కామ ప్రేరణ కూడా వస్తుంది వీటితోటి. కనుక అవి సాధకులకి అసలు తినకూడనివి. మామూలుగా ఇళ్లలో రుచి కోసం ప్రతి వంటలోనూ కూడా ఇవి వేస్తూనే ఉంటారు, ఉల్లిపాయలు వేస్తూనే ఉంటారు. అయితే దానివల్ల కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి. ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్ ని కొంత ఫ్రీ చేస్తుంది అన్నది వెల్లుల్లిపాయకి ఒకటి సైంటిఫిక్ గా ఒకటి ఉంటుంది. అయితే అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఒక మందులాగా ఎప్పుడైనా వాడొచ్చు, అంతేగాని రోజు దాన్ని రుచి కోసం వేసుకొని తినటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఎక్సెప్షన్స్ అనేది దేనికైనా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఒక మందులాగా అది ఉపయోగపడుతుంది అనుకుంటే మందులాగా వాడొచ్చు, అవసరమైన వాళ్ళు వాడొచ్చు. అంతేగాని రోజు అన్నిట్లో అది వేసేసుకొని చక్కగా వండుకొని తినటం అనేది కాదు. దానివల్ల ఆధ్యాత్మికంగా చాలా తీవ్రగతిలోకి వెళ్తాడు. ఇంకో ముఖ్యమైనది కారం. ఇది తీవ్ర రజోగుణం. మామూలుగా సామాన్యంగా అందరూ కారం లేకుండా ఎవరు తినేవాళ్ళు ఉండరు, చాలా తక్కువ. ఇంకా కొంతమంది చాలా ఎక్కువ కారాలు వేసుకొని తింటూ ఉంటారు. మేధా క్యాంటీన్ లో కూడా తగ్గిస్తూ ఉండటం, మళ్ళీ అందరు కావాలి కారం తక్కువ అవుతుందని ఇంకా ఎక్కువ వేయించుకొని తినటం జరుగుతూ ఉంటున్నది. వీడికి ఇంకా కొంచెం గుర్తుంది ఆ విషయం, చాలా సంవత్సరాలు అయిపోయినా గాని. అయితే నిజానికి అది తినకూడనిది రజోగుణం, తీవ్ర రజోగుణం, చాలా ఎక్కువ రజోగుణం అది. రజోగుణం అంటే దుడుకుతనం, టేస్టీనెస్ అట్లాంటివి. అయితే అది మరి అందరూ అట్లా చేస్తారు. దాన్ని ఎట్ ఏ టైం తగ్గించలేకపోయినా గానీ క్రమంగా కొంత తగ్గించుకుంటూనైనా గానీ చేయాలి. కానీ చేయక తప్పదు. ఇంకా వంకాయ, చాలా మందికి వంకాయ అంటే ఇష్టం. తీవ్ర రజోగుణం, కామ ప్రేరేపణ. అట్లాగే బెండకాయ రజోగుణం, కామ ప్రేరేపణ, ఇది కూడా వర్జితం. చేమగడ్డ కూడా అంతే, తమో గుణం. చేమగడ్డ మనిషిని తెలియకుండా వికలం చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క పదార్థానికి ఉండే గుణములు. తర్వాత దొండకాయ తమో గుణం రెచ్చగొడుతుంది, వర్జితం అంటే తినకూడదు, ఇది వేడి చేస్తుంది. ఇంకా గోంగూర వేడి చేస్తుంది, కానీ గోంగూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి అది ఉపయోగపడుతుంది. దాన్ని వేడి తీసేసే పదార్థంతో కలిపి తినవచ్చు. అంటే కొన్ని పదార్థాలు వేడి చేసేవి ఉంటాయి, కొన్ని పదార్థాలు చలువ చేసేవి ఉంటాయి. అది మనం తెలుసుకొని ఇట్లా వేడి చేసే పదార్థాలని చలువ చేసే పదార్థాలతో కలిపి తినవచ్చు. దాంట్లో తింటే దానికి ఏమీ ఇబ్బంది లేదు. గుణములు లేకుండా ఉన్నంత వరకు మనకి జస్ట్ వేడి చలువ అన్నది అంత ఇబ్బంది కాదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం సులభం. కాకపోతే దానికి ఏదైనా రజోగుణమో తమో గుణమో ఇట్లాంటివి ఉంటే అప్పుడు మాత్రమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, తినకుండా ఉండాలి. జొన్న మందం చేస్తుంది అంటే అరగదు, సులభంగా అరగదని. అది ఆరోగ్యాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి సులభంగా అరుగుతుంది, కొంతమంది వీక్ అవుతున్నా కొద్దీ అరగటం తగ్గుతుంది, ముసలి వాళ్ళు అవుతున్నా కొద్దీ ఇంకా తగ్గుతుంది. అది చూసుకొని ఎవరికి వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. ఇది వేడి చేసే వాటితో కలిపి తినవచ్చు, తింటే అప్పుడు తొందరగా జీర్ణం అవుతుంది, ఆ రకంగా ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఎక్కువగా అందరూ వాడేది చింతపండు వేడి చేస్తుంది, దాంతో గ్యాస్ కూడా బాగా వస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు మాత్రం చింతపండు తినకూడదు, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది.
గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు చలవ చేసే వాటితో కలిపి తినవచ్చు. అది వేడి చేస్తుంది కాబట్టి చలవ చేసే పదార్థాలతో కలిపి అది తినవచ్చు. అట్లాగే కాకరకాయ వేడి చేస్తుంది, కానీ కాకరకాయలో ఉండే చేదు దేహానికి మంచిది. ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాకరకాయ చాలా మంచిది. వాళ్ళు తప్పకుండా చాలా ఎక్కువగా తినాలి. షుగర్ తగ్గిస్తుంది. కాకపోతే వేడి చేస్తుంది కాబట్టి దాన్ని చలవ చేసే వాటికి దాంతో పాటుగా వేరే ఏదైనా ఇంకొకటి చేసుకొని తినవచ్చు. లేదా ఒక పూట తింటే ఇంకొక పూట చలవ చేసే పదార్థం ఇంకొకటి కలుపుకొని అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ తినవచ్చు. కందగడ్డ వేడి చేస్తుంది, కానీ చెరుపు కాదు, జస్ట్ వేడి చేస్తుంది అంతే. కాబట్టి చలవ చేసే పదార్థాలతో కలిపి తినవచ్చు. పెండలం జీర్ణం కాదు, అది ఇనర్ట్, ఏమీ చేయదు. దాంతో ఏమీ ఇబ్బంది ఏం లేదు. అది జీర్ణం కాదు అంటే మరి జీర్ణం అయ్యే వాళ్ళు తినవచ్చు, జీర్ణం కాని వాళ్ళు తినకూడదు. అంటే మనము ఏంటంటే మన దేహంలో ఏం జరుగుతుంది అన్నది మనం గ్రహిస్తూ ఉండాలి. అది ముఖ్యమైన విషయం. ఫలానా తింటే ఇది ఇట్లా అవుతోంది అనేది మనం గుర్తించాలి. పూర్వకాలం వైద్యశాస్త్రంలో ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఏవైనా కానీ ఏదైనా వచ్చిందంటే ఏం తిన్నావని అడుగుతాడు డాక్టర్ ఫస్ట్. అంటే నువ్వు ఏం తింటే ఇది వచ్చింది అన్నది డాక్టర్ తెలుసుకుంటాడు అనమాట. అలోపతిలో అట్లాంటివన్నీ ఏముండవు, ఏదన్నా తినొచ్చు ఏమన్నా చేయొచ్చు అంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన శాస్త్రమే వాళ్ళకి తెలియదు. కాబట్టి నువ్వు ఏదో ఒకటి ఓ రోగం వచ్చిందని వెళ్తే వాడు హ్యాపీగా ముందు మందులు ఇచ్చేసి ఫీజు తీసుకుంటాడు, అయిపోతుంది. ఇంకా మందుల కంపెనీ వాళ్ళకి ఆ డబ్బులు వెళ్తాయి, దాని డయాగ్నోస్టిక్ వాళ్ళకి ఆ డబ్బులు వెళ్తాయి, అందరికి చక్కగా డబ్బులు వెళ్తూ ఉంటాయి. ఈ వీడు మాత్రం రోగంతో ఇట్లా పడిసొస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అయితే అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే ఇప్పుడు అంత ఆయుర్వేదం కానీ హోమియోపతి అంత ప్రాచుర్యంలో లేవు, అయినా అక్కడక్కడ ఉన్నాయి. దానికి ఏంటంటే మంచి డాక్టర్లు ఉండటం అనేది ముఖ్యం. మా అలోపతిలోనేమో చాలా ఉంటాయి, చాలా హాస్పిటల్స్, చాలా మంది డాక్టర్స్ ఉంటారు, కొంచెం పేరుగాంచిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ హోమియోపతి గాని ఆయుర్వేదం గాని వాటికి అంత ప్రాచుర్యం లేదు కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళ గురించి అంత ఎక్కువ తెలియదు. అట్లాగే మందులు కూడా ఏదో ఇప్పుడిప్పుడు ఇంకా కొన్ని మందులు ఒక రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి వచ్చే మందులు వస్తున్నాయి ఆయుర్వేదంలో కూడా. కానీ అసలు చాలా వాటికి పూర్వకాలంలో అయితే ఒక రెప్యూటెడ్ అన్నది ఏమి ఉండేది కాదు, ఎవరో చేసేస్తూ ఉండేవాళ్ళు. ఆ మందు ఎంత బాగా చేస్తారనేది ముఖ్యం. అట్లాంటివన్నీ ఇబ్బందులు ఉండేవి. అయితే అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన గురించి మన దేహం గురించి మనం అవగాహన చేసుకోవటము, ఏది తింటే ఏమవుతోంది అన్నది మనం తెలుసుకుంటూ ఉండటం. తెలుసుకుంటూ మనం కంట్రోల్ చేసుకుంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు. అట్లా మనమే మేనేజ్ చేసుకోవచ్చు. ఏవి తినకూడదో అవన్నీ మానేసి ఏవి తినవచ్చో అట్లా వాటిలో కూడా ఏవి వేడి చేస్తాయి, సలవ చేస్తాయి అట్లాంటివి తెలుసుకొని దాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే ఈ ఇబ్బంది అనేది ఉండదు, అసలు రోగాలే రావు. ఎప్పుడో ఏదో వస్తే అది వేరే సంగతి. దోసకాయలు పచ్చివి తింటే చాలా మంచిది. చాలా మంది పచ్చళ్ళు అవి కూడా చేసుకుంటుంటారు దోసకాయలతోటి, అది ఆరోగ్యానికి మంచిది. ఉప్పు, సోడియం క్లోరైడ్ తినాలి. మామూలుగా బీపీ అట్లాంటివి ఉన్నవాళ్ళు తక్కువ తినాలి. కానీ ఉప్పు తగు మాత్రం వేసుకోకపోతే మెదడుకు సరిపోదు. ఇప్పుడు సోడియం అనేది సోడియం ఒకటి, క్లోరిన్ ఒకటి, పొటాషియం ఒకటి, ఇవి మూడు కూడా నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసేవి అనమాట. అవి మామూలుగా ఆరోగ్యంగా ఉండటానికి అవి మూడు తగు పాళ్లలో తింటూ ఉండాలి. ఉప్పు మామూలుగా మనం అన్ని కూరల్లోనూ అన్నిట్లోనూ వేసుకొని తింటూనే ఉంటాము. ఇంకా పొటాషియం అనేది మామూలుగా పండ్లలో దొరుకుతుంది, ఫ్రూట్స్ లో అన్ని ఫ్రూట్స్ లో కూడా పొటాషియం ఉంటుంది. కొంత తగు మాత్రంగా ఎఫర్ట్ చేయగలిగినంతగా తింటూ ఉండటం, ఆ రకంగా వాటిని మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యం మనకు, అది వీక్ కాకుండా ఉండాలి. అన్నం నిల్వ చేస్తే మురుగు వస్తుంది, అంటే పురుగులు పుట్టిస్తుంది, అది హాని చేస్తుంది, అది వికలం. మామూలుగా చాలా మంది పొద్దున వండింది రాత్రికి తినటం అట్లాంటివి కూడా చేసేస్తూ ఉంటారు. అది ముఖ్యంగా ఎండాకాలంలో అయితే అది పాడవుతుంది.
కొద్దిగా ఏదో వాసన వచ్చినా పర్లేదులే అని అన్నట్టుగా తినేస్తూ ఉంటారు. మనకు కొద్దిగానే వాసన వస్తుండొచ్చు, కానీ దాని లోపల పురుగులు ఉన్నాయని అర్థం. ఎందుకు వాసన వస్తుంది అంటే దాని లోపల పురుగులు ఉన్నాయని అర్థం. కాబట్టి అది తెలుసుకొని మనం దాన్ని తగిన విధంగా ప్రొటెక్ట్ చేసుకోవటం. ఇంకా ఫ్రిడ్జ్లలో పెట్టుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు, తింటారు. నిజానికి ఫ్రిడ్జ్లు కూడా మంచివి కాదు, కానీ అది ఈ రకంగా కాదు, ఆధ్యాత్మికంగా కాదు, కేవలం ఆరోగ్యపరంగా. కాబట్టి ఎప్పటికప్పుడు వండుకొని తినటం అనేది ఉత్తమం. వేడి చేసే పదార్థములు, చలువ చేసే పదార్థములు తగు మాత్రంగా కలిపి తినాలి, బ్యాలెన్స్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చాలా చోట్ల వేడి చేసే పదార్థాలు వచ్చినాయి ఇంతకు ముందు మనం విన్న దాంట్లో. అట్లాగే చలువ చేసే పదార్థాలు కూడా ఎన్నో ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు సొరకాయ చలువ చేస్తుంది, బీరకాయ చలువ చేస్తుంది, ఇంకా పొట్లకాయ, దోసకాయ చలువ చేస్తుంది. సో ఇవి వీటితో పాటుగా అంటే కలిపి వండాల్సిన అవసరం లేదు, దేనికి అదే వండుకోవచ్చు. కానీ ఆ పదార్థం ఈ పదార్థం రెండు తింటే అది వేడి ఇది చలువ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. అట్లా బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మనకి అది వేడి చేస్తుంది కాబట్టి తినకుండా ఉండాలని అట్లాంటి అవసరం లేదు. దాని చలువ చేసే పదార్థాలు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే అది సరిపోతుంది. ఓ పూట తిన్నా ఇంకో పూట తిన్నా గానీ ఓవరాల్ గా ఒక రోజుకి మేనేజ్ అయిపోతూ ఉంటుంది. మరి అంత ఇన్స్టెంట్ గా ఏదో పాడైపోయే దేహాలు ఉండవు కదా. అంత ఏదన్నా అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మామూలుగా సామాన్యంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఓ పూట అది ఓ పూట ఇది అట్లా తిన్నా సరిపోతూ ఉంటుంది. ఓవరాల్ గా బ్యాలెన్స్ కావటం అనేది ముఖ్యం. అయితే ఏ ఆహారం తినాలి అంటే వినండి. మొదటి సూత్రం, దేహపోషణ మాత్రం కంటే అధిక వేడిని కలిగించనిది, అజీర్ణం కలిగించనిది అయిన ఆహారం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ తినాలనేది మొదటి సూత్రం. అధిక వేడి అజీర్ణముల అపాయం ప్రవృత్తిని రేకెత్తిస్తుంది. ఎంతో నిగ్రహం గల సాధకుని కూడా ఒక ఊపి భ్రష్టునిగా చేయగలదు. అంటే ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పుకున్న వేడి చేసే పదార్థాలని, కొన్ని చలువ చేసే పదార్థాలు, అవి బ్యాలెన్స్ చేసుకొని అధిక వేడి చేసేవి తింటే అది మంచిది కాదు. అజీర్ణం చేసేవి కూడా మంచిది కాదు. మనం ఏ ఆహారం తిన్నా గానీ మన జీర్ణకోశం దాన్ని సరిగ్గా జీర్ణం చేసుకునేటట్లుగా ఉండాలి. అది అందరికీ ఒకలాగా ఉండదు. కొంతమందికి కొన్ని పదార్థాలు పడవు, కొందరికి పడతాయి. అది ఎవరికి వాళ్ళు చూసుకొని దానికి తగినట్టుగా మేనేజ్ చేసుకోవాలి. కానీ యూనివర్సల్ గా అందరికీ ఈ ఆహార పదార్థాలే పడతాయి ఇవి పడవు అన్నట్టుగా ఉండదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అన్ని పడతాయి, లేని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదేమైనా కానీ ఇప్పుడు ఈ అధిక వేడి చేసేవైనా అజీర్ణం కలిగించేవైనా కానీ వాటి వల్ల ప్రవృత్తి రేకెత్తిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రజోగుణం ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల సాధనకి చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అది చూసుకొని ఈ రెండు లక్షణాలు చూసుకొని తింటూ ఉండటం అనేది ముఖ్యం. ఇంకా రెండో సూత్రం ఏంటంటే, మీకు లభించేది మీరు ఆర్థికంగా భరించగలిగేది తినాలి అనేది రెండవ సూత్రం. ఒకటి, జనరల్ గా సీజనల్ గా వచ్చేవి మంచివి. ఎప్పటివో ఏదో సీజన్ లో అవి ఎక్కడెక్కడో ఫ్రీజర్స్ లో పెట్టి తీసుకొచ్చి అవుట్ ఆఫ్ సీజన్ లో తెచ్చి అవి ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఒక కాలంలో మామిడి పండ్లు వస్తాయి, ఒక కాలంలో జామ పండ్లు వస్తాయి, ఇంకో కాలంలో ఇంకోటి వస్తుంది. అట్లాగే కూరగాయలు కూడా ఒక్కొక్క సీజన్ లో కొన్ని కూరగాయలు వస్తాయి. ఇప్పుడు ఆకుకూరలు చాలా మంచివి, కానీ ఆకుకూరలు వర్షాకాలంలో తినరు, ఎందుకంటే వాటి పురుగు వస్తూ ఉంటుంది. అవి మంచిది కాదు, వర్షాకాలంలో మంచిది కాదు. అట్లా ఏ సీజన్ కి ఆ సీజన్ కి మనం చూసుకొని దానికి తగినట్టుగా తినటం అనేది మంచిది. అట్లాగే ఆర్థికంగా భరించగలిగింది. అందరికీ స్తోమత ఒకలాగా ఉండదు. తక్కువ స్తోమత ఉన్నవాళ్ళు, ఎక్కువ స్తోమత ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే ఏదో చాలా కాస్ట్లీవి తింటేనే మంచిది అన్నట్టుగా ఏం లేదు అక్కడ.
కాస్ట్లీ అంటే ఎక్కడో విదేశాల్లో ఉండేవి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని తెచ్చుకొని తినడం దానివల్ల ఏదో చాలా గొప్పగా ఏదో అవుతుందని కాదు. ఎన్నో ఫ్రూట్స్ ముఖ్యంగా ఎక్కడెక్కడో విదేశాల నుంచి వస్తూ ఉంటాయి. మన దేశంలో పండేవి కాదు, మన ప్రాంతంలో పండేవి కాదు. కానీ మన దగ్గర పండేవి దానికంటే ఇంకా మంచిగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు వేరుశెనగలు ఉంటాయి అనుకోండి, దాంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, చాలా ఉపయోగపడుతుంది అది. అదే ఇప్పుడు క్యాషూ నట్స్ మన దేశంలో కూడా అక్కడక్కడ పండుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ, చాలా కాస్ట్లీ ఉంటాయి. దీనికంటే ఒక 5 times నుంచి 10 times దాకా కూడా కాస్ట్లీ ఉంటాయి సీజన్ బట్టి. కానీ అది తిన్నంత మాత్రాన ఎక్కువగా ఏమి ఉండవు. దానికంటే ఆ క్యాషూ నట్స్ కంటే వేరుశనగల్లోనే ఇంకా ఎక్కువ పోషకాహారం ఉంటుంది, ప్రోటీన్స్ బాగా ఉంటాయి. అట్లా మనం మన స్తోమతకి తగినట్టుగా దొరుకుతాయి పదార్థాలు, అట్లా చూసుకొని తినవచ్చు. ఏదో కాస్ట్లీగా ఉంటే మంచిది అన్నది కాదు. శక్తికి తగినది భౌతికంగా సమతుల్యమైన భోజనం ఉండాలి అంత 3వ సూత్రం. అంటే ఇందాక నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇంకా ఈ ఫ్రూట్స్ లో చాలా వైటమిన్స్ అవి ఉంటాయి. అట్లా ఇవన్నీ సమతుల్యంగా తినటం అనేది, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఈ రోజుల్లో చాలా పాపులర్ పదమే, అందరికీ తెలిసిందే. అట్లా తినటం అనేది అది భౌతికంగా. ఇదే సూత్రం అభౌతికంగా అంటే నాన్ ఫిజికల్ గా ఏమవుతుంది అని చూస్తే, ఆహారం తన స్వరూపాన్ని తను గ్రహించేటట్లుగా ఉంటే బ్యాలెన్స్డ్. అంటే మన సాధనకి ఉపయోగపడేటట్టుగా, అంటే ఈ గుణాలన్నీ లేకుండా గుణాలకు అతీతంగా ఉండే ఆహారం తింటే మనకి సాధన బాగా సాగుతుంది, తన స్వరూపాన్ని గ్రహించటానికి అది ఉపయోగపడుతుంది. అట్లాగే ఎంత క్వాంటిటీ తినాలి అనేది కూడా ముఖ్యమైనది. ఒకటి శక్తికి తగినది అని ముందే చెప్పారు. అంటే మనకి ఎంత శక్తి కావాలి, మనం చేసే పనిని బట్టి మనకి ఎంత శక్తి కావాలి అనేది ఉంటుంది. ఒక హార్డ్ వర్క్ చేసే, లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి చాలా ఎక్కువ శక్తి కావాలి, వాళ్ళు ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు తినాలి. వాళ్ళు కొంచెం కూర్చొని పని చేసుకునే వాళ్ళు, ఇంకా సాఫ్ట్వేర్లు అట్లాంటివి చేసేవాళ్ళు, వాళ్ళకి చాలా మందికి, మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మందికి తక్కువ శక్తితోటే సరిపోతుంది. దానికి తగినట్టుగా తినాలి. అంతేగాని చాలా ఎక్కువ తినేసి అజీర్ణం కావటం కాదు. ఎందుకంటే మనం తిన్నది అరిగేటట్టుగా ఉండాలి. మళ్ళీ తినగానే ధ్యానం చేసేటట్లుగా ఉండాలి, భుక్తాయాసం రాకూడదు. అంటే ఎంత తినాలంటే తినగానే మనం కూర్చొని ఇప్పుడు మెడిటేషన్ చేయాలి అంటే, ఏదో ఒక జ్ఞానపరమైన మెడిటేషన్ చేయాలంటే చేయగలిగేటట్లు ఉండాలి. తినగానే మామూలుగా ఏమవుతుంది, కొంచెం తిండి ఎక్కువయ్యి దాన్ని అరిగించటానికి కావాల్సిన మన బ్లడ్ అంతా కూడా, రక్తం అంతా దాన్ని అరిగించటంలో నిమగ్నమై అటు వెళ్ళిపోతుంది జీర్ణాశయంలోకి. వెళ్ళేటప్పటికి మెదడుకి కొంత తగ్గి, ఆక్సిజన్ తగ్గి, బ్లడ్ తగ్గి, కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది, నిద్ర మొత్తం వస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా రాకూడదు. అంటే భుక్తాయాసం రాకూడదు. చాలా ఎక్కువ తింటే భుక్తాయాసం వస్తుంది. ఆ తర్వాత తినగానే ధ్యానం చేసేటట్లుగా ఉండాలి. అంటే మనకి ఎంత కావాలో దానికంటే కొద్దిగా లోవర్ సైడ్ గానే తింటూ ఉండాలి. అట్లా తింటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా 4వ సూత్రం, విక్రయాన్నమును అమ్మబడగా కొన్న ఆహారమును తినకూడదు అనుట 4వ సూత్రం. ఇది తన ఆహారం నందు తానే శ్రద్ధ పెట్టలేని బలహీనతను కలిగిస్తుంది. గత వారం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనకి ఎటువంటి గుణాలు వస్తూ ఉంటాయి అంటే, ఒకటి పదార్థంలో ఉండే గుణములు, ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాయి ఒక్కొక్క ఆహార పదార్థంలో ఒక రకమైన గుణాలు ఉన్నాయని. ఇంకా ఆ వండే వాళ్ళ ప్రవృత్తి, వంట చేసే వాళ్ళ ప్రవృత్తి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఆ ప్రవృత్తికి గుణములు కూడా మనకి మన మనసుకు చేరుతూ ఉంటాయి అన్నది చెప్పుకున్నాము. తర్వాత అది ఆ వంట చేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి మనోభావాలతో ఉన్నారు, చక్కగా ఏదన్నా భగవద్ధ్యానం చేసుకుంటూ చేస్తున్నారా, లేకపోతే ఒక శ్లోకము, ఒక ఆధ్యాత్మికమైన ఒక విషయమో మననం చేస్తూ చేస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే పనికిమాలిన విషయాలు ఏదో ఆలోచిస్తూ చేస్తున్నారా, చాలా అశాంతిగా ఉండి చేస్తున్నారా, చాలా కోపంగా ఉండి చేస్తున్నారా, ఇట్లా వాళ్ళు ఏం ఆలోచించి చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ భావాలు మనకి కొంత చేరుతూ ఉంటాయి. ఆ రకంగా అది కూడా చూసుకోవటం అనేది ముఖ్యం.
అందుకని బయట కొన్నవి అది ఎవరు చేశారో తెలియదు, వాళ్ళు ఎటువంటి ఆ పదార్థాలని ఎట్లా ప్రొక్యూర్ చేశారో తెలియదు, వాళ్ళ ప్రవృత్తి తెలియదు, వాళ్ళు ఎటువంటి భావాలతో చేస్తున్నారో తెలియదు. ఏ రకంగా చూసినా కూడా బయట కొన్న ఆహారం తినకూడదు అనేది సరి అయినది. ఇంకా 5వ సూత్రం, దుష్ట సంస్కారం గల వారి వంటను తినకూడదు అనుట 5వ సూత్రం. ఇట్టి ఆహారం సంస్కార దోషమును విచారణ చేయని తన దోషం వలన వండిన వారి దుష్ట సంస్కార ప్రభావానికి గురి కావాల్సి వస్తుంది. ఇది ముందు చెప్పుకున్నాము ఆల్రెడీ, మనము వాళ్ళ గుణాలు మనకు వస్తాయని. దుష్ట సంస్కారం అంటే కూడా అదే, కాబట్టి అది తినకూడదు. 6వది, హోటళ్లు మొదలైన అశుచి స్థానములలోని ఆహారం తినకూడదు అనుట 6వ సూత్రం. బాహ్య శుచిని ఎరుగని వారికి అంతఃశౌచం అయోమయమే. హోటళ్ళు అంటే హోటళ్లలో వాళ్ళ ప్రవృత్తి ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించాలి అన్నదే వాడి ధ్యేయం. అసలు ఏదైనా విక్రయాన్నం అంటే కొనుక్కొని తినే ఆహారం అంటేనే అది అవతల వాడికి, అది అమ్మేవాడికి డబ్బు సంపాదించాలి అన్న ప్రవృత్తితోటే ఉంటాడు వాడు. అదే గుణం మనకు వస్తూ ఉంటుంది అటువంటి తింటూ ఉంటే. ఆ తర్వాత శుచిగా ఉండటం అనేది వాళ్ళకి అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే దానివల్ల వాడికి ఏం డబ్బు రాదు కాబట్టి దాని మీద దృష్టి పెట్టాడు. ఎట్లా పడితే అట్లా చేసేస్తూ ఉంటారు. మనం ఇళ్లలో చేసుకున్నప్పుడు కొన్ని ఏదో కింద పడితే తీసేయటము, లేకపోతే కడుక్కొని చేసుకోగలిగినవి అయితే కడుక్కొని చేయటము, అట్లాంటి ఏదో చేస్తాం. వాళ్ళు అన్ని ఏం పట్టించుకుంటారు? అసలు ఏ హోటల్లో అయినా కానీ అక్కడ వాళ్ళ కిచెన్ లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ భాగవతం అంతా తెలిసిపోతుంది మనకి, ఎంత ఘోరంగా ఉంటాయో పరిస్థితులు. అయింది మనం తెలియకుండానే ఏదో వాడు రుచిగా చేస్తున్నాడు అనుకొని వాడి దగ్గర తినటం, ఏదో రోడ్ల మీద ఆ బండ్ల మీద వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తుంటారు. అక్కడ మనకు కనపడుతూనే ఉంటుంది వాడు ఎటువంటి నీళ్లతో ఏం కడుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది. అవన్నీ చూస్తూ కూడా అదేదో చాలా రుచిగా ఉంది అని తినేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాడి ప్రవృత్తి మనకి రావటం, ఆ గుణములు మనకి రావటం అనేది ఒకటి. వాడు కేవలం డబ్బు సంపాదించడం కోసమే చేస్తాడు, ఇంకో ధ్యేయం ఏమి ఉండదు. అందరికీ ఏదో ఆరోగ్యవంతమైన ఆహారం పెట్టాలనే ధ్యేయంతో ఎవడు బిజినెస్ చేయడు. హోటళ్ళ వాళ్ళు కానీ, బండ్ల మీద అమ్మేవాళ్ళు కానీ, ఏ లెవెల్ వాళ్ళైనా కానీ. కాబట్టి అసలు తినకూడదు. అసలు శౌచం, శుచి అన్న దాంట్లో అంతఃశౌచం, బాహ్య శౌచం అనేది 2 ఉంటాయి. ఇవి బాహ్య శౌచం, మనం బయట శుభ్రంగా ఉండటం చేయటం అనేది బాహ్య శౌచం. అసలు అదే తెలియకపోతే ఇంకా లోపల మనసులో శౌచం అనేది ఎట్లా తెలుస్తుంది? ఇది మొదటి మెట్టు. బాహ్య శౌచం అనేది మొదటి మెట్టు. ఇది సరిగ్గా పాటించగలిగితే అప్పుడు మనసులో శౌచంగా శుచిగా ఉండటం అనేది, దుష్టపు ఆలోచనలు రాకుండా ఉండటం అనేది, తప్పుడు ఆలోచనలు రాకుండా ఉండటం అనేది, ఎట్లా ఎటువంటి భావాలతో ఉండాలనేది అది తర్వాతి మెట్టు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఆహారం తినకూడదు. ఇవి అసనం, భోజనం నియమాలు. ఇట్లాంటి నియమములతో చేసిన భోజనమునకు సంసార ప్రవృత్తి నిగ్రహింపబడి ముక్తికి సోపానం అవుతుంది. నియమములను పాటించకపోతే సంసార ప్రవృత్తి ప్రేరేపింపబడి బంధకారణం అవుతుంది. సంసారం అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాము, జనన మరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉండటం, మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ ప్రవృత్తి పెంచుకుంటూ దేహం విడిచిన తర్వాత నరకం అనుభవిస్తూ, తన ప్రవృత్తితోటే తను నరకం అనుభవిస్తూ చేయటం అనేది ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నియమబద్ధంగా తినటం అనేది చాలా ముఖ్యమైన విషయం సాధకులకి. బాహ్య శౌచమే అయినా అంతఃశౌచమే అయినా ఏ నియమం అయినా అనాదిగా వస్తున్న ప్రవృత్తిని నిగ్రహించటానికి చెప్పబడినవే. అంటే ఈ బయట శౌచమైనా కానీ, శుచిగా ఉండటం అన్నదైనా కానీ, లోపల మనసులో శుచిగా ఉండటం అయినా కానీ, ఈ నియమాలన్నీ కూడా కేవలం అనాదిగా వస్తున్న ప్రవృత్తి. అంటే ఎప్పటి నుంచో మనకి తెలియని, ఇప్పటికీ 84 లక్షల జీవరాశుల గర్భాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఆ 84 లక్షల గర్భాల్లో ఒక్కొక్క దాంట్లో ఎన్నిసార్లు పుట్టాడో చచ్చాడో, అప్పటి నుంచి వస్తూనే ఉన్నది ప్రవృత్తి. ఇప్పుడు చివరికి మానవ జన్మలోకి వచ్చి ఆ ప్రవృత్తిని తొలగించుకోవటం అన్నది ఒకటి అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా అనాదిగా వస్తున్న ఆ ప్రవృత్తిని నిగ్రహించడానికి చెప్పబడినవే ఈ నియమాలన్నీ కూడా. అది తెలుసుకొని మనం అది ఆచరించాలి. అది ఎందుకు చేస్తున్నాము అనేది ముఖ్యం.
మొదట చెప్పినప్పుడు మొట్టమొదట చెప్పింది అదే. మామూలుగా నియమం ఆచరించడం కష్టం అంటున్నాడు. నియమం లేకపోతే పొట్టకు తిండి దొరుకుతుంది గాని తన ఆధ్యాత్మిక ధ్యానములకు మేత దొరకడం లేదని గుర్తించాలి. నియమం అంటే తనకు తాను ఏర్పరచుకున్న కట్టుబాటు. నియమం యుద్ధరంగంలో కవచం వంటిది. ఏదో ఒకటి తినేస్తే పొట్టకు తిండి దొరుకుతుంది, బతుకుతాడు. కానీ నియమం లేకుండా అట్లా తినేస్తే తన ఆధ్యాత్మిక పురోగతికి అది పనికిరాదు. అది ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వస్తున్నది అదే. అది స్పష్టంగా ఉండాలి. మన గత వారం కూడా చెప్పుకున్నాము. నియమం అంటే తనకు తానే ఏర్పరచుకున్నది, సెల్ఫ్ ఇంపోజ్డ్. తన మీద తనే పెట్టుకొని అది చేయవలసింది. ఎవరో బయట నుంచి ఎన్ఫోర్స్ చేస్తే చేసేది కాదు. ఇప్పుడు ఏదో ఒక చోటికి ఒక కంపెనీలో పనిచేయాలంటే అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేస్తున్నాయని పోయిన వారం చెప్పుకున్నాం. ఓ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేయాలి. ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఏదో రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేయాలి. ఓ బస్ ఎక్కినా, ఓ విమానం ఎక్కినా, ఏది చేసినా గానీ అట్లా అవన్నీ బయటి వాళ్ళు ఎన్ఫోర్స్ చేసే రూల్స్. అట్లా కాకుండా మనకి మనమే ఎన్ఫోర్స్ చేసుకొని మన ఆధ్యాత్మికంగా మన పురోవృద్ధి కోసం మనం ఏర్పరచుకునేది నియమం అంటారు. అవన్నీ రూల్స్ అంటారు, నియమములు కాదు. ఇది మనకి మనమే ఏర్పరచుకున్నవి, అంటే తన కోసం తను ఏర్పరచుకున్న నియమములు. కాబట్టి తను చేసుకోవాలి. తన కోసం తనే ఏర్పరచుకున్నాడు కాబట్టి తనే చేసుకోవాలి. బయటి వాళ్ళ ఎవరి ఫోర్స్ తోటో చేసేది కాదు ఇది. ఈ విధంగా నియమాచరణ ద్వారా మీ మనోనిగ్రహమునకు తద్వారా మోక్ష సిద్ధికి అడ్డంకులను తొలగించుకోండి. ఇది కనుక ఈ విషయం గ్రహించి నియమములనేవి ముఖ్యంగా తనకు తానే ఏర్పరచుకున్నవి. తన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం, తన నిజ స్వరూపంలో నిలవటానికి, తృప్తిగా ప్రశాంతంగా బ్రతకటానికి, శాశ్వత సుఖం పొందటానికి ఏవైతే మనం ధ్యేయాలతోటి ఈ అధ్యాత్మ విద్యను తెలుసుకుంటున్నామో, సాధన చేస్తున్నామో, దానికి కావలసినవే నియమములు గాని ఏదో ఒక రకంగా తిండి తినటం, బతికేయటం అన్నది కాదు. అట్లా ఉంటే ఇంకా అట్లా పుడుతూ చస్తూనే ఉంటాడు, అది అట్లా నడుస్తూనే ఉంటుంది. ఏ ప్రవృత్తి అయితే ఎక్కువ అవుతుందో దేహం విడిచిన తర్వాత ఆ ప్రవృత్తే తనని హింసిస్తూ ఉంటుంది. ప్రేరేపణలు వస్తూ ఉంటాయి, చేయటానికి దేహం ఉండదు. అదే నరకం, పెద్ద నరకం. అట్లా 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 ఇంతకు ముందు ఒకసారి చాలా డీటెయిల్డ్ గా వివరంగా చెప్పుకున్నాము. ఎంతో కాలం ప్రయత్నిస్తే గానీ మళ్ళీ ఇంకొక దేహం దొరకదని. అది కూడా తన ప్రవృత్తిని బట్టి ఏ దేహం వస్తుందో కూడా తెలియదు. కాబట్టి మన ధ్యేయానికి ఇవన్నీ అడ్డం వస్తాయి. కాబట్టి ఇవి లేకుండా మనము చేసుకోవటం అనేది ముఖ్యం. దానికి ఈ మన సాధనకు అడ్డం వచ్చే ఈ నియమాలని, ఈ అడ్డం వచ్చే వాటిని మనం ఇట్లా నియమములు ఏర్పరచుకోవటం ద్వారా వాటిని తొలగించుకొని సులభంగా సాఫీగా సాధన జరిగేటట్లుగా ఒకసారి అడ్డంకులు తొలగించుకుంటే సులభంగా అయిపోతూ ఉంటుంది. అట్లా చేసుకోవటం అనేది ఉత్తమమైనది, అది సాధకుడు చేయవలసినది. కాబట్టి మన అందరం అట్లా ఆ నియమములతోటి సాధన చేస్తే సులభంగా మన ధ్యేయాన్ని చేరుకుంటాం. ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్సత్.